మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధి గోలిపర్తిలో ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పోలింగుకు ముందు రాత్రి కూడా ఆయా వార్డుల్లో డబ్బులు మద్యం పంపిణీ చేశారని ఇరు పార్టీల నాయకులు పరస్పరం దూషించుకుంటూ ఆరోపించుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశామని, ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామాయంపేట సిఐ వెంకటరాజు గౌడ తెలిపారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు 48.54% పోలింగ్ నమోదైంది. ఓటర్లు, ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలలోని పోలింగ్ సరళి పెరుగుతోంది. అయితే పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాలలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.